మేము కర్తాలు వెళ్ళామంటే పోయిన సంవత్సరం వెళ్ళాము. పోయిన సంవత్సరం కాదని ఈ సంవత్సరం చాలా బాగుంది. పోయిన సంవత్సరం ఇలాంటి కంకర బెడ్లో పడుకున్నాము. ఈ సంవత్సరం బెడ్ల మీద పడుకున్నాం. ఇప్పుడు బెడ్ల మీద పడుకున్నాం. గసారి బెడ్ల మీద గసారి బెడ్డల మీద పడుకుంది. బెడ్డలు మేము వెళ్ళేటప్పుడు ఈసారి బెడ్ల మీద పడుకుంది. జస్ట్ డిఫరెన్స్. మేము మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఇంతేసి కంకర బెడ్ల మీద పడుకున్నాము. తెలుసు బెడ్డలు మీరు అలాగే పడుతున్నారు. బట్ ఇవాళ మనం కాట్లేసుకొని బెడ్ల మీద పడుతున్నాం. ఓకేనా? రైట్. ఓకే. ఉదయానికి 3 గంటలు లేచాము. అలా లేచి స్నానం చేసి పాలకు పైకి ధ్యానంలోకి వెళ్ళి 3 గంటల కాలం ధ్యానం చేసేవాళ్ళు. ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఒక జనం అరగంట ధ్యానంలో కూర్చుంటే నాకు దగ్గు వచ్చేది. అలాంటిది 3 గంటల కాలం ధ్యానం చేస్తే అప్పుడు ధ్యానం అయిపోయిందా అనిపించింది నాకు. కానీ తలంతా గట్టిగా అయిపోయి తలంతా తిమ్మిరి వచ్చేసి ఏదోలాగా అనిపించింది ధ్యానంలో ఉండేటప్పుడు. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన నుంచి చాలా బాగా తెలుసుకొని పోయిన సంవత్సరం కూడా తెలుసుకున్నాను. ఈ సంవత్సరం ఇంకా తెలుసుకున్నాను. పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం బాగా శక్తి పెరుగుతుంది నాకు. ఇంకా ధ్యానం చేస్తాను, బాగానే చేస్తాను. సంకల్పం ధ్యానం కూడా ఈ మధ్యన చేశాను. ఇంకా సంకల్పం ధ్యానం మళ్ళీ చేస్తానని మనసులో పెట్టుకున్నాను. పత్రిక ఏమన్నారంటే బంధం చెప్పారు. ఒకరి కోసం ఒకరు వాళ్ళు అలాగున్నారు.